హలో ఎవ్రీవన్, myself రాజేష్. ఐఎమ్ అన్ ఆడియాలజిస్ట్ ఫ్రమ్ ఏషియన్ ఈఎన్టీ బేగంపేట్. ఈరోజు మనం హియరింగ్ లాస్ గురించి తెలుసుకుందాం. హియరింగ్ లాస్లో 3 టైప్స్ డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ కండక్టివ్ హియరింగ్ లాస్, సెకండ్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్, థర్డ్ మిక్స్డ్ హియరింగ్ లాస్. ఈరోజు మనం కండక్టివ్ హియరింగ్ లాస్ గురించి తెలుసుకుందాం. కండక్టివ్ హియరింగ్ లాస్ ఇది మన బయట భాగం చెవులో కానీ మధ్య భాగం చెవులో కానీ ప్రాబ్లం ఉంటే దీన్ని మనం కండక్టివ్ లాస్ అని అంటాం. దీన్ని ఎలా గుర్తించాలి? ఫస్ట్ చెవులో చీము కానీ వాటర్ లాంటిది రావడం కానీ, లేదంటే చెవులో హోల్ పడడం, లేదంటే చెవులో వ్యాక్స్ నిండిపోవడం కానీ, ఇట్లాంటి సిమ్టమ్స్ ద్వారా మనం దీన్ని గుర్తించవచ్చు. దీన్ని గుర్తించిన వీక్స్లో కానీ కొన్ని మంత్స్లో కానీ ఈఎన్టీ డాక్టర్ని లేదా ఆడియాలజిస్ట్ని సంప్రదిస్తే మీకు 100% క్యూర్ అవుతుంది. ఇది చిన్న సమస్య అని పట్టించుకోకపోవడం వల్ల ఇది ఫ్యూచర్లో ఇంకా పెద్ద సమస్యగా మారచ్చు. ఈ కండక్టివ్ హియరింగ్ లాస్ ఎటువంటి వాళ్ళకి వస్తుంది? చిన్నపిల్లల్లో, అడల్ట్స్లో కూడా వస్తుంది. మెయిన్గా నోస్లో సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లేదా డస్ట్ అలర్జీ, డస్ట్లలో వర్క్ చేసే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఎక్కువగా కండక్టివ్ లాస్ అనేది ఉంటుంది. ఇట్లాంటి సమస్యలతో బాధపడితే ఏషియన్ ఈఎన్టీ కేర్ని కన్సల్ట్ కండి. ఇక్కడ అన్ని టెస్టులు అవైలబుల్ ఉన్నాయి.